కొండేపూడి శేఖర్ ఉద్యోగ విరమణ వేడుక భావోద్వేగ క్షణాలకు వేదికగా గోదావరి కళాక్షేత్రం. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ అసిస్టెంట్ గా నిబద్ధతతో సేవలందించిన కొండేపూడి శేఖర్ శనివారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక రాజా ట్యాంక్ ఆవరణలో ఉన్న గోదావరి కళాక్షేత్రంలో జీజీహెచ్ మినిస్టీరియల్ డిపార్ట్మెంట్ శేఖర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అపూర్వమైన వేడుక నిర్వహించారు. జీజీహెచ్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ పాలపర్తి మూర్తిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమం సత్కారాల హరివిల్లుగా మారింది. అతిథుల సందేశం, సేవకు సెల్యూట్. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి శేఖర్ సేవలను ప్రస్తావిస్తూ ఉద్యోగ జీవితంలో ఆయన చూపిన అంకితభావం ఆదర్శప్రాయమని కొనియాడారు. సేవా నివృత్తి రోజే ప్రభుత్వ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పత్రాలను అందజేస్తూ ఇటువంటి అరుదైన అవకాశాలు కేవలం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోనే సాధ్యమవుతాయన్నది గర్వకారణమని అభిప్రాయపడ్డారు. శేఖర్ సుఖ సంతోషాలతో శేష జీవితం గడపాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. మరో విశిష్ట అతిథి జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీధర్ మాట్లాడుతూ శేఖర్ ఒకవైపు ఉద్యోగ బాధ్యతలను నిబద్ధతో నిర్వహించడమే కాకుండా కుటుంబాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపారని, ఎదురైన ప్రతిబంధకాలను ధైర్యంగా అధిగమించిన ఆయన జీవనయానం అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏపీఎన్జీజీఓ అధ్యక్షులు జి రామ్మోహన్ మాట్లాడుతూ ఉద్యోగ జీవితాన్ని ఓ దీక్షగా భావించి 3 దశాబ్దాలకు పైగా ఆదర్శంగా, వివాదాలకు దూరంగా ప్రజాసేవను పరమావధిగా నిలిపిన జీజీహెచ్ జూనియర్ అసిస్టెంట్ కొండేపూడి శేఖర్ నేడు పదవీ విరమణ చేయడం ఇది ఒక సాధారణ సంఘటనలా కనిపించవచ్చు, కానీ ఆయన సేవలు చూసిన వారికైతే ఇది హృదయాన్ని తాకే మధురమైన బాధగా మిగిలిపోతుంది. శేఖర్ సేవలను సహోద్యోగులు గొప్పగా కొనియాడారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి పేపకాయల వెంకటకృష్ణ మాట్లాడుతూ 36 ఏళ్ల పయనంలో నిండు చరిత్ర సృష్టించిన కొండేపూడి శేఖర్ నేటి తరం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచారన్నారు. వివాదాలకు దూరంగా సామర్థ్యాన్ని, అంకితభావంతో మేళవించి పనిచేసిన ఆయన సేవలు చిరస్మరణీయంగా నిలుస్తాయని తెలిపారు. పదవీ విరమణ ఒక పరిపూర్ణ జీవన ప్రస్థానానికి ఆఖరి అధ్యాయంగా అనిపించిన ఆ క్రమశిక్షణ, నిబద్ధత, సేవా దృక్పథం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని, శేఖర్ వెళ్తున్నారనే బాధ ఉంది, కానీ అంతే స్థాయిలో ఆయన చేసిన సేవల్ని గౌరవిస్తూ సంతోషించాల్సిన సమయము ఇదేనని, శేఖర్ శేష జీవితంలో శాంతి, ఆనందం, ఆరోగ్యంతో నిండిన రోజులు కలిసి రావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారని వెంకటకృష్ణ అభిలాషించారు. సంగీతంతో భావోద్వేగం, వేదికపై ఘన సన్మానం అనంతరం శేఖర్ తనయుడు ప్రముఖ గాయకుడు కొండేపూడి యశస్వి తన బృందంతో ఆర్కెస్ట్రా ప్రదర్శన అందించి ప్రేక్షకులను అలరించాడు. ఈ సంగీత కార్యక్రమం వేదికను ఓ సాంస్కృతిక విందుగా మార్చేసింది. ఉద్యోగుల సంఘీభావం, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి శ్రీనివాస్, ట్రెజరర్ పద్మజ, మీనాక్షి, మాజీ నాయకులు బూరుగా ఆశీర్వాదం తదితరులు పాల్గొని శేఖర్కు అభినందనలు తెలిపారు. జీజీహెచ్ విభాగాల నుండి అనేక మంది ఉద్యోగులు హాజరై సంఘీభావం తెలిపారు. భావోద్వేగ క్షణాలు, తోటి ఉద్యోగుల ప్రేమాభిమానాలు, కుటుంబ సభ్యుల అనురాగం కలగలిసిన ఈ వేడుక శేఖర్ సేవల్ని పదిలంగా గుర్తు చేస్తూ ఆయన శేష జీవితానికి మేల్కొల్పు పలికింది. ఉద్యోగం ముగిసినప్పటికీ సేవా కల్పన నిలిచి ఉంటుందని, శేఖర్ జీవితం అందుకు అద్దం పట్టే ఉదాహరణ అనే సహోద్యోగుల మాటలతో ఈ వేడుక ముగిసింది.
రాఘవ శర్మ గారికి, అలాగే ఎన్జిఓ నాయకులు రామ్మోహన్ రావు గారు, ఆశీర్వాదం గారు, శ్రీనివాస్ గారు, కృష్ణ గారు, మూర్తిబాబు గారు తదితరులందరికీ, నాతోటి సహా ఉద్యోగులకు, బంధుమిత్రులకు, విచ్చేసిన ప్రేక్షక మహాశయులందరికీ కోటి శత సహస్ర నమ సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు నేను ఈరోజు ఇంత ఇలా ఉన్నాను అంటే నాకు మేము 6 బ్రదర్స్, కొండపూడి బ్రదర్స్ 6, వాళ్ళ సహకారంతో నేను పిల్లల్ని కానీ నా కుటుంబాన్ని కానీ ఈ రీతిలో తీసుకురావడానికి వాళ్ళు కూడా భాగస్వాములు. నాకు జన్మ అంటూ ఉంటే మళ్ళీ మా తల్లిదండ్రులకే పుట్టాలని థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమం తర్వాత విందు ఏర్పాటు చేయడమైంది. ఆ విందుని కూడా స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. A beautiful and also the most efficient wife, because the efficiency increases day by day, and without an efficient wife no man can survive and no man can prosper. ఎంతమంది ఒప్పుకుంటారు? Yes. So I congratulate Mrs. Shekhar, Sridevi Shekhar, for bringing him up and making him to stand high in the society, and also to turn out the work in a very efficient way. And 36 years of service in one place is really an achievement and also a boon for him. ఎందుకు అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రతి ఉద్యోగి, ఒకే చోట 36 సంవత్సరాలు చేయడం అంటే దట్స్ రియల్లీ అన్ అచీవ్మెంట్. అండ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 36 years నేను హాస్పిటల్, మనం కొంచెం హాస్పిటల్కి కూడా ఇవ్వాలి, లేదంటే లావ్ అయిపోతుంది. సో ఐ రిక్వెస్ట్ శేఖర్ గారు టు డొనేట్ సంథింగ్ ఓన్లీ ఫర్ ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఆర్ మేబీ టు ద ఆఫీస్ where your colleagues will sit and will remember you for the next 36 years. And thank you. I pray God to give you a healthy life all over. Thank you. ఏం పడ్డాడో మనకు తెలియదు, కానీ ఎప్పుడూ చిరునవ్వు చిందించుకుంటూ ఎంతమంది ఆప్యాయతని సంపాదించుకున్న వ్యక్తి మన శేఖర్ గారు. ఏ రోజు కూడా మేము అన్నా అని పిలుచుకుంటాం, అందరూ ఎప్పుడు కూడా కలిసి సరదాగా ఉంటాం. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే కుటుంబ బాధ్యతలు కూడా ఎంతో చక్కగా ఆయన నిర్వర్తిస్తూ ఈ రోజుని రిటైర్ అవుతున్నందుకు చాలా నిజంగా ఆనందంగా ఉంది. ఈ రోజులో రిటైర్ అన్నది చాలా ఆనందకర విషయం. నమస్కారాలు తెలియజేసుకుంటూ, శేఖర్ గారు మరి 36 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి సర్వీసు ఒక జీజీహెచ్ హాస్పిటల్లో చేయటం చాలా గొప్ప విషయం. అందులో కూడా అసోసియేషన్స్కి ఎంతో సహకరిస్తూ ఉద్యోగులందరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటూ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యని సాల్వ్ చేసే విధంగా ఆయన ప్రయత్నాలు చేయడం, మా అందరితోటి కూడా ఎంతో సరదాగా ఉండటం, ఆయనకి హ్యాపీగా అందరితో కలిసిమెలిసి ఉండే మనస్తత్వం. దురదృష్టవశాత్తు ఆయన బ్రదరు సీరియస్ అయినప్పుడు మేము ఇద్దరం కూడా ఒక చోట ఉన్నాం. అక్కడి నుంచి హాస్పిటల్కి ఒకటి పాపం వెళ్ళారు. చాలా దురదృష్టకరం. ఆయన కూడా ఉంటే చాలా బాగుండని చెప్పి మా ఆశీర్వాదం గారు కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఆశీర్వాదం గారు, శ్రీనివాస్ గారికి. నాకు ఈ శేఖర్ గారు పరిచయం అయిన దగ్గర నుంచి కూడా చాలా ఆయన కొన్ని సమావేశాల్లో ఆయనతో సాంగ్స్ పాడమని కూడా మేము అడగడం కూడా జరిగేది. మంచి సింగర్. అదేవిధంగా ఆనిముత్యాల లాంటి యశస్విని, అదేవిధంగా వారి అమ్మాయిని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీఓ పక్షాన అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈనాటి మా ప్రీతమ సూపరింటెండెంట్ గారు చీఫ్ గెస్ట్ ఇక్కడికి రావడం నిజంగా ముందుగా అయితే కష్టం అన్నారు మేడం, అనారోగ్య రీత్యా.
కానీ రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే డిప్యూటీ కలెక్టర్ గారికి, ఏఓ గారికి, మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాస్ గారికి, మా కార్యవర్గానికి, మినిస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షులు, అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షులు మూర్తిబాబు గారికి అందరికీ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏపీఎన్జీసీ పక్షాన నమస్కారాలు తెలియజేస్తూ, సేకరణ గురించి చెప్పాలంటే నేను 1993లో అక్టోబర్ 29వ తారీఖున జీజీహెచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటికి నాకన్నా 4 ఇయర్స్ సీనియర్గా శేఖర్ గారు అక్కడ జీజీహెచ్లో ఉన్నారు. ఆ రోజు జాయిన్ అయిన రోజు చూసేసరికి అందరిలో కన్నా శేఖర్ గారు చాలా స్పెషల్గా కనిపించారు. అలా ఏంటంటే అతనిలో ఒక రకమైన యాక్టివ్నెస్, ఏదైనా సరే ఆడుతూ పాడుతూ చేసుకెళ్ళిపోవడం అతనికి బాగా అలవాటు. 36 సంవత్సరాలు కూడా మంచి, ఎవరికైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని కూడా ఫిల్ చేసి సూపరింటెండెంట్ గారికి, స్టాఫ్కి మధ్యలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేస్తూ 36 సంవత్సరాలు కూడా సర్వీస్ చేసుకుంటూ వెళ్ళారు. నేను ఆఫీస్కి ఎంటర్ అయ్యేసరికి, నేను యాక్చువల్గా ఎర్లీగా వస్తాను, 9:30, 10 కల్లా ఆఫీస్కి వస్తాను. నేను వచ్చేసరికి ఆయన సీట్లో ఉండి ఫస్ట్ కనిపించే వ్యక్తి ఎవరంటే మన జీజీహెచ్ మినిస్ట్రియల్ ఆఫీస్లో శేఖర్ గారు. 1వ తారీఖు నుంచి చూసేసరికి శేఖర్ గారు కనిపించరని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అది ఎలాగా జీర్ణించుకోవాలన్నా తెలియదు నాకు. ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఎవరన్నా సరే రిటైర్ అవ్వడం కామను. ఆయన మాకన్నా 12 సంవత్సరాల ముందు రిటైర్ అవుతున్నారు. కానీ